Hello students, welcome to online classes ABN and PRR College of Science, Komuru. 6th semester topic of General Paper Financial Services. Paper Financial Services. ఆల్రెడీ మనం ఫస్ట్ రెండింటిలో కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి ప్రీవియస్ వీడియోస్లో. సో ఈరోజు మనం థర్డ్ యూనిట్ అయిన లీజింగ్ అండ్ హైపర్చేజ్ సిస్టమ్, కౌలు మరియు అద్దె కొనుగోలు పద్ధతి యూనిట్లో మనం మొట్టమొదటిగా చెప్పుకునే టాపిక్ ఏంటంటే లీజింగ్. మొట్టమొదటిగా మనం చెప్పుకునే టాపిక్ ఏంటి? లీజింగ్. సో దీన్ని తెలుగులో కౌలు అని అంటారండి. తెలుగులో కౌలు అని అంటారు. అసలు ఈ యొక్క కౌలు విధానం అనేది ఎలా వచ్చింది, అలా ఈ యొక్క లీజింగ్ అంటే ఏంటి, లీజింగ్ యొక్క టైప్స్ ఏంటి అన్నది ఈ యొక్క క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందామండి. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్ ఈజ్ టు మ్యాక్సిమైజ్ ద ఓనర్స్ ఎకానమీ వెల్ఫేర్. ఆర్థికమైన స్వలాభం కోసం ఎక్కువ ఏవైతే ధ్యేయాలు ఉన్నాయో ఆ ధ్యేయాల కోసం ప్రతి ఆర్గనైజేషన్లోని బిజినెస్ మ్యాన్ కూడా ఆబ్జెక్టివ్స్ కింద పెట్టుకుంటాడని మనం చెప్పచ్చండి. ద ఫార్మ్ మేక్స్ ఇన్వెస్ట్మెంట్స్ మ్యాక్సిమైజ్ ద స్టాక్ హోల్డర్స్ వెల్త్. ఈ ఆర్థికపరమైన పెట్టుబడులు అనేవి ఏ విధంగా చేరుతాయి, స్టాక్ హోల్డర్స్ ద్వారా చేరుతాయి. ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ అంటే ఈ యొక్క దారి ఏంటి, ఆర్థిక ప్రయోజనాలు ఏ విధంగా జరుగుతాయి అని చూడడానికి ఆఫ్టర్ ద ఐడెంటిఫైయింగ్ యాక్టివేట్ ప్రాజెక్ట్స్ ద ఫార్మ్ కన్సిడర్స్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ ద ఫైనాన్సింగ్ దెమ్. ఇన్ అడిషనల్ టు డెట్ అండ్ ఈక్విటీ ఫైనాన్సింగ్, లీజింగ్ హ్యాస్ emerged as third important source of the intermediate and long-term financing corporate enterprise during the recent few decades. సో మనం గడిచిన కొన్ని రోజుల్లో మనం చూసుకుంటే ఈ యొక్క లీజింగ్ అనేది కానీ అంటే వ్యాపారస్తులకి ఆర్థికపరమైన పెట్టుబడులు అనేవి చాలా అత్యవసరం. ఆ యొక్క వచ్చే దారులు ఏంటి అనేది ఐడెంటిఫికేషన్ చేస్తే దానికి సంబంధించి కొన్ని మార్గాలు అనేవి కనబడ్డాయండి. వాటిల్లో మనం చెప్పుకున్నట్టుకి ఈక్విటీ ఫైనాన్సింగ్ కానీ లీజింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఉదాహరణగా చెప్పచ్చు. ఇన్ ఇండియా, లీజింగ్ ఈజ్ ద రీసెంట్ డెవలప్మెంట్. ఎక్విప్మెంట్ లీజింగ్ ఇంట్రడ్యూస్డ్ బై ఫస్ట్ లీజింగ్ కంపెనీ ఇన్ ఇండియా లిమిటెడ్ ఇన్ 1973. సో మనకి మొట్టమొదటి ఈ యొక్క లీజింగ్ కంపెనీ అనేది ఇప్పుడు ఇంట్రడ్యూస్ అయిందంటే 1973లో ఇంట్రడ్యూస్ అయిందని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క చూసుకుంటే అసలు విత్తాన్ని సమకూర్చుకోవడంలో ఉన్న ఇబ్బందుల వలన ఈ యొక్క ప్రత్యామ్నాయ విత్త వనరుల్లో వచ్చి కార్పొరేట్ రంగం తప్పనిసరిగా ఆలోచించాల్సి వచ్చిందండి. అయితే ఇటీవల కాలంలో ఏం చేసిందంటే కొన్ని ప్రముఖ కంపెనీలు మార్పిడి చేసుకోదగిన డిబెంచర్లు కానీ మార్పిడి చేసుకోదగిన ఆధిక్యపు వాటాలు కానీ హక్కులు వాటాలు కానీ మొదలైన వాటిని జారీ విత్తాన్ని సమకూర్చడం ద్వారా ప్రయత్నాలు అన్నవి మొదలుపెట్టాయండి. అయితే ఆ తర్వాత మరికొన్ని కంపెనీలు ఏం చేసినాయంటే వాణిజ్య పత్రాలు కానీ వెంచర్ క్యాపిటల్ కానీ లీజ్ విత్తం కానీ మర్చెంట్ బ్యాంకింగ్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ సో ఇలాంటి వాటి ద్వారా కూడా సర్వీస్ అనేవి చేయడం ప్రయత్నించాయి. అయితే ఈ విత్త సౌకర్యాల్లో ఇవి లీజ్ విత్తం గురించి మనం ఈరోజు మనం తెలుసుకుందామండి. అసలు లీజ్ అంటే ఏంటి, అసలు లీజ్ అంటే ఏంటి అని చూసేవాడికి ఒక ఆస్తిని అద్దెకి ఇచ్చిన వ్యక్తి అద్దెకు తీసుకున్న వ్యక్తికి మధ్య ఒప్పందాన్నే లీజ్ ప్రాతినిధ్యం వహిస్తారని మనం చెప్పచ్చండి. ఒక ఆస్తిని అద్దెకి ఇచ్చిన వ్యక్తి అద్దెకు తీసుకున్న వ్యక్తికి మధ్య గల ఒప్పందాన్ని లీజ్ ప్రాతినిధ్యం వహిస్తుందని, ఈ ఒప్పందం కింద అద్దెకి ఇచ్చిన వ్యక్తి తన ఆస్తిని నిర్ణీత కాల వ్యవధిలో అద్దె చెల్లింపబడే విధంగా అద్దె తీసుకున్న వ్యక్తి ఉపయోగించుకునేందుకు అనుమతిస్తారని మనం చెప్పచ్చండి. అంటే ఏముంది,
వస్తువు మధ్య అద్దెకి ఇవ్వడం, అద్దెకి తీసుకోవడం ఒప్పందం మీద ఈ యొక్క లీజ్ అనేది ఉంటుంది. అయితే అద్దెకి ఇచ్చిన వ్యక్తి, అద్దెకి తీసుకున్న వ్యక్తికి ఈ యొక్క వస్తువుని ఉపయోగించే అవకాశాన్ని, అనుమతిని ఇస్తారని చెప్పచ్చండి. మనకి పూర్వకాలం నుంచి కూడా భూమి కానీ, భవనాలు కానీ, లేకపోతే పశువులు కానీ లీజ్కి ఇవ్వడం ఎప్పటి నుంచో వస్తుందని మనం చెప్పచ్చండి. అయితే ఇది మనం ఒక డెఫినేషన్ పరంగా చూసుకుంటే, లీజింగ్ హ్యాస్ బికమ్ ఏ గ్రోయింగ్ బిజినెస్ యాక్టివిటీ ఇన్ ఇండియా. ఇట్ హ్యాస్ ఏ gained momentum in last few years, has become a major source of the financing projects, commercial and industrial equipment. సో ఏవైతే మనకి పారిశ్రామిక యంత్ర సామాగ్రి ఉంటుందో ఆ యొక్క యంత్ర సామాగ్రి ఉపయోగించడంలో ఈ యొక్క లీజింగ్ అన్నది అతి ముఖ్య పాత్ర వహిస్తుందని మనం చెప్పచ్చండి. మంచి అభివృద్ధి కూడా ఈ గడిచిన కొన్ని రోజుల్లోనే, కొన్ని సంవత్సరాల్లోనే మంచి అభివృద్ధి చెందిందని మనం చెప్పచ్చండి. సో లీజింగ్ మే బి డిఫైన్డ్ హ్యాస్ ఏ మెథడ్ ఆఫ్ ఎక్వైరింగ్ రైట్ ఆఫ్ టు యూజ్ టు ఎక్విప్మెంట్ ఆర్ అసెట్ ఫర్ కన్సిడరేషన్. సో మనం ఏదైతే ఆస్తి ఉందో, ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో, లేకపోతే ఏదైతే అసెట్ ఉందో ఆ అసెట్ని కన్సర్న్ పర్సన్ దగ్గర మనం తీసుకోవడాన్ని ఒక విధంగా కూడా లీజింగ్ అంటారు అని చెప్పాలి. ఇట్ ఎనేబుల్ టు ద ఎంటర్ప్రీనియర్ రెడ్యూస్ దిస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ప్రాజెక్ట్ విత్ టేకింగ్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ higher rather than honoring the artificial plants, trucks, etc. సో ఆర్టికల్స్ కానీ, ప్లాంట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా లీజుకి తీసుకునే వస్తువుల్లో ముఖ్యమైన బిజినెస్ యాక్టివిటీస్ అని చెప్పచ్చండి. సో టైప్స్ ఆఫ్ లీజింగ్. సో ఈ యొక్క లీజింగ్ను మనం ముఖ్యంగా ఏంటంటే రెండు రకాలుగా విభజించడం జరుగుతుందండి. లీజింగ్ను ముఖ్యంగా రెండు రకాలుగా విభజించడం జరుగుతుంది. అంటే మనం చెప్పుకోవడం వచ్చు, కానీ ముఖ్యంగా మాత్రం రెండు రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుందండి. ఒకటి ఫైనాన్షియల్ లీజు, రెండోది వచ్చేటికి ఆపరేటింగ్ లీజు. వచ్చేటికి ఫైనాన్షియల్ లీజు, రెండోది ఆపరేటింగ్ లీజు. సో ఫైనాన్షియల్ లీజ్ అంటే ఏంటంటే, ఫైనాన్షియల్ లీజ్ ఆల్సో నౌన్ హ్యాజ్ ఏ ఫుల్ payout lease is a type of lease wherein the lessor means owner transfer substantially all risk of the rewards related to the asset to the lessor. And lessor ante leasee ante user. Generally the ownership transfer to the lease at the end of the economic life of the asset. Lease term of the spread over major part of the asset life. Here lessor is only financial, big industrial equipment like machinery is example of the financial lease. సో మనకి ఫైనాన్షియల్ లీజ్ చూసేసరికి తెలుగులో ఏమంటారంటే విత్తపరమైన కౌలు అని చెప్తారండి. అంటే ఆస్తి మీద యాజమాన్యపు హక్కు చివరి వరకు కూడా బదిలీ అయ్యి కాకపోయినా ఆ హక్కు అనుబంధమైన విపత్తులు, ప్రతిఫలాలు గణనీయంగా బదిలీ అయ్యే కౌలు విత్తపరమైన కౌలు వర్గీకరించబడిందని మనం చెప్పచ్చండి. అంటే ఏంటి, ఆస్తి మీద యాజమాన్యపు హక్కు చివరి వరకు బదిలీ అయినా కాకపోయినా ఆ హక్కును అనుబంధమైన విపత్తులు కానీ ప్రతిఫలాలు గణనీయంగా బదిలీ అయ్యే కౌలు విత్తపరమైన కౌలుగా వర్గీకరించబడింది. దీన్నే మూలధన లీజు, తిరికర లీజు, నికర లీజు అని కూడా అంటారండి. అంటే ఏం చెప్పింది ఇక్కడ, ఫైనాన్షియల్ లీజ్ అంటే ఫుల్లీ పేమెంట్ లీజ్, పూర్తిగా పేమెంట్ అయినప్పటికీ. ఈజ్ టైప్ ఆఫ్ లీజ్ వేర్ ఇన్ ద ఓనర్ ట్రాన్స్ఫర్ సబ్సిడెంట్లీ ఆల్ రిస్క్ ఆఫ్ ద రివార్డ్స్ రిలేటెడ్ ద అసెట్ టు ద లీజీ జనరల్. అంటే మొత్తం ఏదైనా నష్టం వచ్చినా, ఏదైనా దానికి సంబంధించి ఏవైనా విపత్తు ఏర్పడినా కూడా ఎవరికైతే ట్రాన్స్ఫర్ అయిందో అతనే భరించవలసి వస్తుంది. సో దీన్ని విత్తపరమైన లీజ్ అంటారు మనం చెప్పచ్చండి. అలాగే నెక్స్ట్ వచ్చేటికి ఈవెన్ ఆపరేటింగ్ లీజ్. ఆపరేటింగ్ లీజ్. సో అంటే దీన్నే మనం విత్తపరమైన లీజ్ని ఇంకా మన నార్మల్ లాంగ్వేజ్లో మనం చూసుకుంటే, ఒకసారి బయట ఎలా జరుగుతుందని చూసుకుంటే, ఈ యొక్క విత్తపరమైన కౌలు వచ్చేటికి కౌలు తన అవసరాలకు సరిపడిన పరికరాన్ని ఉత్పత్తిదారు లేదా పంపిణీదారు నుండి ఎంపిక చేసి దాని డెలివరీ, స్థాపన, హామీ, పోషణ, చెల్లింపు మొదలైన విషయాల్లో సంబంధించి ఒక అవగాహన ఇస్తారు. ఆ తర్వాత కౌలుదాత ఉత్పత్తి లేదా పంపిణీ నుంచి
ఆస్తిని నేరుగా కొనుగోలు చేస్తాడు. కొనుగోలు పూర్తయిన తర్వాత కౌలుదాత పరికరాన్ని కౌలుదారుడు కౌలుకి ఇస్తాడు. ఆస్తి కౌలుదారు నియమంలో ఉన్న ఆస్తి మీద యాజమాన్యపు హక్కు కౌలుదారుకు ఉంటుంది. విత్తపరమైన కౌలు ఆస్తిని కొనుగోలు చేసే ఎంపిక చేసే స్వేచ్ఛ కౌలుదారుడుకు ఇవ్వవచ్చు. అయితే భారతదేశంలో ఈ పద్ధతి అమల్లో లేదని మనం చెప్పొచ్చండి. అంటే ఏంటి, రైట్స్ అన్నీ కూడా మొత్తం కౌలుదారుకే వెళ్ళిపోతుంది. దాన్ని మనం ఒక విధంగా విత్తపరమైన కౌలు మనం చెప్పొచ్చండి. సో రెండో పరమైన లీజ్ వచ్చరికి నిర్వహణాపరమైన కౌలు. సో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆపరేటింగ్ లీజ్, తెలుగులో నిర్వహణాపరమైన లీజ్ అని చెప్పొచ్చండి. అండ్ ఆపరేటింగ్ లీజ్ స్టాండర్డ్స్ కన్సర్న్స్ టు ద ఫైనాన్షియల్ లీజ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఆస్పెక్ట్స్. దిస్ లీజ్ అగ్రిమెంట్ గివ్స్ టు ద లీజ్ ఓన్లీ ఏ లిమిటెడ్ రైట్ టు యూజ్ అసెట్. సో మనకు చూసినప్పటికీ ఇక్కడ ఏమవుతుంది అంటే, నిర్వహణ లీజుకు ఒక విధమైన కౌలుదాత ఆస్తి యాజమాన్యకు అనుబంధం అయిన అన్ని విపత్తులు ప్రతిఫలాలను బదిలీ చేయడానికి మరియు ఆస్తి వ్యయాన్ని కౌలు కాలంలో పూర్తిగా రాబట్టుకోవడం కానీ జరగదు. ఇది ఇందాకనండి పూర్తిగా రాబట్టేసుకుంటాడు, ఇది అలా జరగదండి. ఏమని విపత్తులైనా ప్రతిఫలాలను బదిలీ చేయడం కానీ లేదా ఆస్తి వ్యయాన్ని కానీ కౌలు కాలంలో పూర్తిగా రాబట్టుకోవడం జరగదు. కౌలుదాత కౌలుకి ఇవ్వబడిన ఆస్తికి సంబంధించి పోషణ, మరమ్మతులు, సాంకేతిక సలహా మొదలైన సేవలన్నీ కూడా అందిస్తుంది. అంటే ఏమైనా రిపేర్ అయినా కూడా ఏదైనా కూడా ఎవడైతే కౌలుకి ఇచ్చాడో ఆడే చేస్తూ ఉండాలండి. అందువల్ల ఈ విధమైన కౌలును సేవా సంబంధమైన కౌలు అని వ్యవహరిస్తారని చెప్పచ్చు. అంటే మనం ఒక మిషనరీ అనేది లీజ్కి ఇచ్చాం. ఆ లీజ్కి ఇచ్చినప్పుడు ఆ మిషనరీకి ఏమైనా రిపేర్స్ ఏర్పడ్డాయి, దానికి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అన్నీ కూడా ఎవడైతే లీజ్ ఇచ్చాడో వాడే చేస్తారు. ఇందాక దాంట్లో ఏంటి, తీసుకున్న తర్వాత మొత్తం అంతా కౌలుదారుకు వస్తుంది, మొత్తం అంతా కూడా అతనే చేయవలసి వస్తుంది ఫైనాన్షియల్ లీజ్లో. ఇక్కడ అలా కాదు, ఏవైనా సంబంధమైన ప్రాబ్లమ్స్ అయినా ఏర్పడితే దానికి సంబంధించి అన్నీ కూడా ఎవరు చూసుకుంటాడు అంటే కౌలుదారుడే చూసుకుంటూ ఉంటాడు, కౌలుకి ఇచ్చినవాడే. ఈ విధమైన కౌలును సేవా సంబంధమైన కౌలు అని కూడా అంటారండి. సర్వీస్ మోటివ్ జీవితంగా జరుగుతుంది ఇలాగా చెప్పచ్చండి. సో మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ కౌలు విధానంలో మనం చూసుకునేప్పటికీ the leasing is not given any uplift to the purchase of the asset to the hand of the lease period. Normally the lease is for the short period of even otherwise recoverable a short notice. Minis, computers, hardware, trucks and automobiles and found suitable of the operating lease because the rate of the వెరీ హై కైండ్ ఆఫ్ ద అసెట్. సో మనకి ఎక్కువగా ఇది వచ్చేటికి ఏంటంటే టెక్నికల్ సంబంధించిన ఏవైతే లీజ్కి ఇచ్చి ఉంటాయో అలాంటి వాటికి, అంటే కంప్యూటర్లు కానీ, ఆఫీస్ పరికరాలు కానీ, మోటార్ వాహనాలు కానీ, ట్రక్కులు కానీ మొదలైన ఆస్తుల సేకరణ మొత్తం ఈ విధమైన కౌలును ఉపయోగించుకోవచ్చడం జరుగుతుందని చెప్పచ్చు. అందువల్ల దీన్ని సర్వీస్ లీజ్ అని, స్వల్పకాలిక లీజ్ అని, వాస్తవ లీజ్ అని కూడా అంటూ ఉంటారండి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేటికి పరపతి కౌలు. అంటే ఈ రెండాటిలోంచి ఉద్భవించినయే నెక్స్ట్ టైప్స్ అని మనం చెప్పొచ్చండి. సో దీన్ని మనం లెవరేజ్ క్లాజ్ అని మనం చెప్తామండి. సో అంటే ఇక్కడ వచ్చేటికి సేల్స్ అండ్ లీజ్ బ్యాక్ పద్ధతి. సో ఈ లీజ్లో వచ్చేటికి పరపతి కౌలు వచ్చేటికి మనకి పెద్ద మొత్తాల్లో పెట్టుబడి అవసరమైన ఆస్తులకు సంబంధించి కౌలు పరపతి కౌలు రూపంలో ఉంటుంది. ఆస్తి యొక్క జీవితకాలం 10 సంవత్సరాలు కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉంటుంది. ఆస్తుల్లో పెట్టుబడి విలువ 50 లక్షలకు మరియు 2 కోట్లకు మధ్య ఉంటుంది. ఈ పద్ధతి వ్యవహారాన్ని ముగ్గురు పార్టీలు ఉంటాయని చెప్పచ్చండి: కౌలుదాత, రుణదాత, కౌలుదారు. అంటే పెద్ద మొత్తాల్లో పెట్టుబడి అవసరమైన ఆస్తులకు సంబంధించిన కౌలును పరపతి కౌలు రూపంలో ఉంటుందని మనం చెప్పచ్చండి. అంటే ఏంటి, ఇక్కడ లీజింగ్ అనేది చాలా లార్జ్లో ఉంటుందని చెప్పచ్చండి. అండర్ ద లెవెల్ ఆఫ్ ద లీజింగ్ అరేంజ్మెంట్ ఏ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ బేస్ ఆఫ్ ద lessor and lease. So the asset from the third party, so that lender and the asset of the purchased against in the loan. The lender paid off the lessee recently directly lease and the surplus of the meeting claims of the lender goes to the lessor. సో ఇక్కడికి వచ్చేటికి ఏమవుద్ది అంటే ఈవెన్ 3 పార్టీలు అనేవి ఉంటాయండి. అంటే ఎవరు, కౌలుదాత, రుణదాత, కౌలుదారు. ఇక్కడ ఏంటి, మ్యాక్సిమం దాని యొక్క లైఫ్ టైం ఎలా ఉంటుందంటే ఎసెట్ యొక్క 10 years కానీ అంతకంటే ఎక్కువగానే ఉంటుందండి. అలాగే ఈ ఎసెట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందంటే 50 lakh నుంచి 20 crores వరకు మధ్య ఉంటుందని చెప్పచ్చండి. ఈ లీజ్ మొత్తం అప్పు చేసిన ఆస్తి కొనుగోలు చేస్తే కానీ లీజుదారు అప్పు పూర్తిగా బాధ్యత వహిస్తాడు. అర్థమైందండి. సో ఈ ఒప్పందాలు లెస్సీ యొక్క స్థితి అన్ని కౌలు ఒప్పందాల వల్లనే ఉంటుంది. పరపతి లీజింగ్ పద్ధతి రైలు మార్గాల్లో
బొగ్గు గనులలో, విద్యుత్ శక్తి ఉత్పత్తి సంస్థల్లో, నౌకా నిర్మాణ సంస్థల్లో, మూలధన పరికరాల కొనుగోలులో ఉపయోగపడుతుందని మనం చెప్పొచ్చండి. సో ఈ పరపతి కౌలు అనేది ఏంటంటే మొత్తం పెద్ద మొత్తంలో అప్పు చేసిన ఆస్తిని కొనుగోలు చేస్తూ దానికి లీజుదారు ఆ అప్పు పూర్తి బాధ్యత వహిస్తూ ఉంటాడండి. ఎవరైతే లీజు తీసుకున్నాడో వాడే ఆ అప్పుకు మొత్తం బాధ్యత వహిస్తుంటాడు. ఈ ఒప్పందంలో లేక స్థితి లెస్సీ యొక్క స్థితి అన్ని కౌలు ఒప్పందంలోనే ఉంటుంది. మొత్తం లీజ్ టైప్స్లో మనకి ఎలా అయితే ఏర్పరచుకుంటామో అలాగే ఉంటుంది. అయితే పరపతి లీజింగ్ పద్ధతి రైలు మార్గాల్లో కానీ, బొగ్గు గనుల్లో కానీ, విద్యుత్ కానీ, ఉత్పత్తి సంస్థల్లో కానీ, నౌకా నిర్మాణ సంస్థల్లో కానీ, మూలధన పరికరాల కొనుగోలులో కానీ ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చండి. నెక్స్ట్ వచ్చేటికి ఇవి సేల్ అండ్ లీజ్ బ్యాక్. సో it is the sub part of the finance lease. Under this, the owner of an asset sells the asset of the party who is in turn of the lease back the same asset of the owner in the consideration of the lease recently. సో ఇక్కడికి వచ్చేటికంటే కౌలుదారుని యొక్క అమ్మే ఆస్తిని తిరిగి కొనుగోలు చేసే కౌలు అని చెప్పొచ్చండి. సో ఈ ఆ పద్ధతిలో ఆస్తి యజమాని ఆస్తిని కౌలుదారులకు కౌలుకి ఇచ్చిన కంపెనీని విక్రయించడం, తిరిగి కౌలుదాత ఆస్తిని యజమానికి కౌలుకి ఇవ్వడం జరుగుతుంది. దీని ఉదాహరణకు బ్యాంకుల ఖాతాదారులకు అద్దెకి ఇచ్చే లాకర్లను పేర్కొనవచ్చు. ఈ పద్ధతి కింద బ్యాంకులు తమ అధీనంలో ఉన్న లాకర్లను వాటి పుస్తక విలువ కంటే మరింత ఎక్కువ ధరకు లీజింగ్ కంపెనీకి విక్రయించడం జరుగుతుంది. కౌలు కంపెనీ తిరిగి లాకర్లను దీర్ఘకాలిక ప్రాతిపదిక మీద బ్యాంకు కౌలుకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా కౌలుకు తీసుకున్న లాకర్లను బ్యాంకు తన ఖాతాదారులకు తిరిగి కౌలుకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ అమ్మిన ఆస్తి తిరిగి కొనుగోలు చేయడం అంటే ఒక సెట్ ఉంది, ఆ అసెట్ మనం కౌలుకి ఇచ్చాం. కౌలుకి ఇచ్చిన తర్వాత ఆ అసెట్ మళ్ళీ కౌలుదారునికి అవసరమైంది. అలా అవసరమైనప్పుడు ఏంటి మళ్ళీ ఆ అసెట్ని కౌలుకి తీసుకోవడం జరుగుతుంది. అలాంటి దాన్ని ఏమంటే అమ్మిన ఆస్తిని తిరిగి కొనుగోలు చేసే కౌలు రకం అని చెప్పొచ్చండి. సో నెక్స్ట్ వచ్చేటికి ఇవి సింగిల్ ఇన్వెస్ట్మెంట్ లీజ్. దీన్ని ఏక పెట్టుబడిదారు కౌలు విధానం అంటారండి. సో సింగిల్ ఇన్వెస్ట్మెంట్ లీజ్ చూసుకునేప్పటికి మనకి ఏంటంటే ఇవి ఇన్ సింగిల్ ఇన్వెస్ట్మెంట్ లీజ్ దేర్ ఆర్ టూ పార్టీస్, లెస్సర్ అండ్ లీజ్. ఇక్కడ రెండు పార్టీలు ఉంటాయండి. ద లెస్సర్ ఎనర్జింగ్ ద మనీ ఫైనాన్సింగ్ ద asset to recovery money from the lessor that the lender eliminated recovery money of the lessor only and not from the lessee in case of default a lessor. Lessee is the intent the pay of the recently end of the lessor. సో మనకి చూసుకునేప్పటికీ ఏకకాలిక పెట్టుబడి వచ్చేటికి ఈ పద్ధతిలో కౌలు వ్యవహారానికి రెండు పార్టీలు అనేవి అనగా కౌలుదారుకు అప్పు ఇచ్చుకునే ఇవి కంపెనీ కౌలుదారు ఉంటారని చెప్పొచ్చండి. అదే కౌలుకి ఇచ్చే సంస్థ అవసరమైన నిధులు ఈక్విటీ అప్పు ద్వారా సేకరిస్తుంది. అయితే ఆస్తిని సేకరించిన అది చేసే అప్పుకు కౌలుదారు బాధ్యత వహించాడు. అదేవిధంగా అక్కడ కౌలుదారుడు అనేవాడు బాధ్యత వహించాడు. అంటే చేసిన అప్పును కౌలుదాత చెల్లించినప్పుడు రుణదాత కౌలుదారుడి నుండి బాకీ మొత్తాన్ని రాబట్టుకోలేడు. అదేవిధంగా ఏకపెట్టుబడిదారు విధానంలో ఏమవుతుందంటే ఈ పద్ధతి కౌలు వ్యవహారానికి రెండు పార్టీలు అనగా కౌలుదాత మరియు కౌలుదారు ఉంటారు. అయితే ఈ యొక్క కౌలుదారు అలాగే నెక్స్ట్ లీజ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ మనకి ఈవెన్ డైరెక్ట్ లీజ్. సో డైరెక్ట్ లీజ్ వచ్చేటికి ఏంటంటే ఎక్కాలతో లీజ్ తర్వాత చెప్పుకునే టైప్ ఏంటంటే డైరెక్ట్ లీజ్. సో ఇక్కడ డైరెక్ట్ లీజ్ అంటే అండర్ ద డైరెక్ట్ లీజింగ్ ఏ ఫార్మ్ ఎక్వైరింగ్ ద రైట్ ఆఫ్ ద యూజ్ ఇన్ అసెట్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్ట్లీ ద ఓనర్షిప్ ఆఫ్ ద అసెట్ లీజ్ ఆఫ్ ద రిమినేషన్ విత్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ డైరెక్ట్ లీజ్ వచ్చేటికి ప్రత్యక్ష కౌలు అంటారు తెలుగులో. సో ప్రత్యక్ష కౌలు పద్ధతి నందు ఒక సంస్థ ఉత్పత్తిదారు నుంచి నేరుగా ఆస్తిని ఉపయోగించుకునే హక్కును పొందగలుగుతూ ఉంటాడండి. అంటే ఎవరైతే ఉత్పత్తిదారు ఉంటాడో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ప్రొడక్షన్ కానీ ఎవరైతే ఉంటారో వాడి దగ్గర నుంచి డైరెక్ట్గా పొందగలుగుతాడండి. అయితే కౌలుకు ఇవ్వబడిన ఆస్తి యొక్క యాజమాన్య హక్కు ఉత్పత్తిదారుడికి ఉంటుందని మనం చెప్పొచ్చండి. సో ఈ విధంగా నేరుగా కౌలుకి ఇచ్చే వారిలో ఉత్పత్తిదారులు, విత్త కంపెనీలు, స్వతంత్ర కౌలు కంపెనీలు, ప్రత్యేక ప్రయోజన కౌలు కంపెనీలు మొదలైనవి ఉంటాయని మనం చెప్పొచ్చండి ఈ యొక్క డైరెక్ట్ యొక్క లీజులో. అదే తర్వాత వచ్చేటికి ఈవెన్ క్రాస్ బార్డర్ లీజ్ వచ్చేటికి సరిహద్దులో విభజిత కౌలు అని చెప్పొచ్చండి. అంటే కౌలుదారు భిన్నమైన దేశాలకు చెందిన వారు అయినప్పుడు కౌలుని సరిహద్దు విభజిత కౌలు అని వ్యవహరిస్తారని మనం చెప్పొచ్చండి. అంటే బార్డర్ లీజ్ అని మనం చెప్పుకున్నప్పుడు ఏంటంటే ఇది ఏవైతే కంట్రీస్ యొక్క సరౌండింగ్స్ ఉంటాయో ఆ సరౌండింగ్స్ మధ్యన
ఆదరణ జరుగుతుంది కాబట్టి దీన్ని సరిహద్దుల లీజ్ అని కూడా కౌలు అని కూడా చెప్తారండి. తర్వాత వచ్చేటికి ఈవెన్ స్వదేశీ లీజ్. సో స్వదేశీ లీజ్ వచ్చేటికి ఏంటంటే ఇక్కడ కేవలం ఈ యొక్క వ్యవహారాలన్నీ కూడా అన్ని పార్టీలన్నీ కూడా ఒకే దేశానికి సంబంధిస్తే దాన్ని స్వదేశీ లీజ్ అని కూడా చెప్తూ ఉంటారండి. అలాగే ఇవన్నీ కూడా అదర్స్లోకి వస్తాయండి. ఈవెన్ అంతర్జాతీయ కౌలు. సో అంతర్జాతీయ ఇంటర్నేషనల్ లీజ్ వచ్చేవరకు ఏంటంటే ఈవెన్ ఈ వ్యవహారాలన్నీ కూడా పార్టీలన్నీ కూడా దేశాల్లో ఉన్న కౌలు అంతర్జాతీయ అన్ని వ్యవహారాలకు వ్యవహరిస్తారని మనం చెప్పచ్చండి. అలాగే ఇంకా దిగుమతి కౌలు అంటే ఈవెన్ ఇంపోర్ట్ లీజ్ అయ్యేసరికి కౌలుదారు ఒక దేశస్థుడు అయినప్పుడు పరికరాల సరఫరా వేరొక దేశీయుడు అయినప్పుడు దిగుమతి కౌలు అని వ్యవహరిస్తారని చెప్పొచ్చండి. కౌలుదాత ఆస్తిని కౌలుదారు కౌలుకు ఇస్తారని మనం చెప్పొచ్చండి. సో ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ లీజ్లో మనం కొన్ని రకాలుగా చెప్పొచ్చండి. ఇలాగా మెయిన్గా అయితే మాత్రం టూ టైప్స్ ఆఫ్ లీజే, ఫైనాన్షియల్ లీజు, ఆపరేటింగ్ లీజు. వీటిలో సబ్గా వచ్చినాయే ఈ యొక్క లెవరేజ్ లీజ్ కానీ, సేల్ అండ్ లీజ్ బ్యాక్ కానీ, సింగిల్ ఇన్వెస్ట్మెంట్ లీజ్ కానీ, డైరెక్ట్ లీజ్ కానీ, క్రాస్ బోర్డర్ లీజ్ కానీ, డొమెస్టిక్ లీజ్ కానీ, ఇంటర్నేషనల్ లీజ్ కానీ, ఇంపోర్ట్ లీజ్ కానీ. సో టైప్స్ ఆఫ్ లీజ్ అన్నప్పుడు సో ఇదంతా కూడా మనం చెప్పుకుంటే సరిపోతుంది. అలాగే మన ఇండియాలో వచ్చేప్పటికి ఈ యొక్క లీజింగ్ సిస్టమ్ అన్నది ఎలా వచ్చింది ఏంటి అనేది మనం ఒకసారి చూసుకుంటే, ఇన్ ఇండియా లీజింగ్ ఈజ్ ఏ రీసెంట్ డెవలప్మెంట్ అండ్ లీజింగ్ ఇంట్రడ్యూస్డ్ బై ద ఫస్ట్ లీజింగ్ కంపెనీ ఇన్ ఇండియా 1973 ఓన్లీ. సో మొట్టమొదటిగా మనకి ఇండియా ఎప్పుడు ఉద్భవించింది అంటే 1973 సంవత్సరంలో ఈ యొక్క లీజింగ్ అనేది ఇంట్రడ్యూస్ అని చెప్పొచ్చండి. సో ఈవెన్ till 1980s this company remained the only company in the country which provide the equipment leasing services. సో మనకి ఈ యొక్క దగ్గర 1980 సంవత్సరం వరకు కూడా ఈ యొక్క కంపెనీయే మనకి సేవలు అందించింది చెప్పొచ్చు. అంటే లీజ్ ఫైనాన్సింగ్ ప్రారంభించిన మొదటి కంపెనీ మద్రాసు నందలి చిదంబురి గ్రూప్ 1981 నాటికి 4 సంస్థలు ప్రారంభించిందని మనం చెప్పొచ్చండి. దగ్గరగా 1983 ఐసిఐసిఐ తన కార్యకలాపాలలో భాగంగా జాతీయ స్థాయిలో లీజ్ ఫైనాన్సింగ్ ప్రారంభించిందని మనం చెప్పొచ్చండి. దగ్గరగా బై 1991 ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫైనాన్సింగ్ మోటార్ అండ్ జనరల్లీ ఫైనాన్స్ అని మనం చెప్పొచ్చండి. ఈవెన్ అలాగే 1982 when the several financial institutions, commercial banks and also start the leasing activities. 1982 వచ్చరికి మనకి కమర్షియల్ బ్యాంక్స్ కూడా స్టార్ట్ చేసి చెప్పొచ్చండి. ఐసిఐసిఐ ఎంటర్డ్ ద లీజింగ్ ఇండస్ట్రీ ఇన్ 1983. సో 1983 ఐసిఐసిఐ ఇంట్రొడ్యూస్ అయింది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లైక్ ఐఆర్సిఐ, ఎస్ఐసిఓఎం అండ్ జిఐసి ఆల్సో ఎంటర్డ్ ద ఫీల్డ్ ఇన్ లీజింగ్. సో మనకి వీటితో పాటు ఐఆర్సిఐ అలాగే ఎస్ఐసిఓఎం అండ్ జిఐసి కూడా మనకి లీజింగ్లోకి ఇంట్రొడ్యూస్ అయింది మనం చెప్పొచ్చండి. వాణిజ్య బ్యాంకులతో పాటు ఈ యొక్క సంస్థలు కూడా ఫైనాన్షియల్ సంస్థలకి 1949 వరకు వాణిజ్య బ్యాంకుకి సంస్థల ద్వారా ఇంట్రొడ్యూస్ అయింది మనం చెప్పొచ్చండి. అలాగే 1986లో మనం చూస్తున్నప్పటికీ దగ్గరగా ఈవెన్ ఎస్బీఐ కూడా ఈ యొక్క మూలధన మార్కెట్ సంస్థగా ప్రారంభించి లీజ్ ఫైనాన్స్ చేపట్టడం మొదలెట్టిందని చెప్పొచ్చండి. సో ఈ విధంగా 1990 నాటికి దాదాపుగా 400 కంపెనీస్ లీజ్ ఫైనాన్సింగ్ కంపెనీలు సేవలు అందించాయని మనం చెప్పొచ్చండి. దగ్గర 1993 నాటికి ఈ వ్యవహారం 500 కోట్ల వరకు చేరింది. ఈ మొత్తం 10,000 కోట్లకు చేర్చారని మనం చెప్పొచ్చండి. దగ్గరగా ఇది ఇంత మన ఇండియాలో దీని యొక్క ఎలా ఉంది అంటే సో ఈ విధంగా ఉందని మనం చెప్పొచ్చండి. సో ఇది లీజింగ్ సిస్టమ్స్ అండ్ లీజింగ్ టైప్స్ అంటే ఏంటి, లీజింగ్ అంటే ఏంటి, ఇండియాలో ఫైనాన్సింగ్ ఈ లీజింగ్ యొక్క పద్ధతి ఎలా డెవలప్ అయింది అని అంటే ఇలా రాసుకుంటే సరిపోతుందండి. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.